నమస్తే తెలుగు వన్ న్యూస్‌కి స్వాగతం. ఈ మధ్య కాలంలో గతంలో వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుల వ్యవహారంలో వచ్చిన కదలిక చూసాం. ఒక కేసు కొట్టేశారు. ఒక కేసు కొట్టేయడానికి సిద్ధంగా ఉంది. ఇందులో ఏమీ లేదు, ఏమీ జరగలేదని నాటి ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి తర్వాత ప్రస్తుత ఎండీ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా కొట్టేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఫైబర్ నెట్‌లో అప్పటి చైర్మన్‌గా ఉన్న గౌతమ్ రెడ్డి మళ్ళీ కోర్టుని అభ్యర్థించారు. నా స్టేట్మెంట్ కూడా పరిగణలోకి తీసుకోండి అని. అదొక ఎత్తైతే ఇంకా కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు. రేపు ఒకవేళ ప్రభుత్వం మారితే తాను అధికారంలో ఉండగా తన కేసులు తానే కొట్టేయించుకున్న ఈ పరిణామం అతిపెద్ద కేసుగా పరిణమించే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడుకి. ఎందుకు అనవసరంగా వీటి జోలికి వెళుతున్నాడు అని కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు. నిజంగానే అలాంటి పరిస్థితి ఒకవేళ ప్రభుత్వం మారితే, ఆ కేసులు మళ్ళీ తిరగదోడితే ఈ పరిస్థితి ఉంటది అని అనుకుంటే, ఎందుకు ఇలా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది? చంద్రబాబు ఇప్పుడు తనకు తానే కొట్టేయించుకుంటున్నాడా? గౌతమ్ రెడ్డి కోర్టుకు వెళ్ళడం వల్ల జరగబోయే పరిణామాలేంటి? అఫ్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ఏం జరగబోతుందనుకోవాలి? అంటే ఇవాళ 2019 మే 30 జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టారు. 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో ఆయన అమలు చేసిన ఉచిత ఇసుక అనే పాలసీ, ఆ పాలసీ వల్ల ప్రభుత్వ ఖజానాకి నష్టం జరుగుతుంది అని చెప్పని రియలైజ్ కావటానికి, దానికి సంబంధించిన ఆధారాలు సేకరించడానికి ఎంత టైం కావాలి? అలాగే ఆయన ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేయబడ్డ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో సిమెన్స్ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన ఒప్పందంలో వందలాది కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి లంచం రూపంలో ముట్టాయి అన్న అంశాన్ని విచారించడానికి ఎన్నాళ్ళు టైం కావాలి? ఫైబర్ నెట్ అంశంలో, లిక్కర్ అంశంలో, ఇన్నర్ రింగ్ రోడ్ అంశంలో ప్రభుత్వ రికార్డ్స్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. నాడు జరిగిన నిర్ణయాలు అంటే ప్రభుత్వ నోట్ ఫైల్స్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. నాడు సంతకాలు చేసిన అధికారులు ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్నారు. లోటుపాట్ల గురించి విచారణ చేయడానికి, వాటి హేతుబద్ధతని అంటే ఎనలైజ్ చేసుకోవడానికి, ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి ఎన్నాళ్ళు టైం పడుతుంది? ప్రభుత్వం దృష్టికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణలు 2021 డిసెంబర్లో వచ్చాయి. ఆ రోజు విచారణ ప్రారంభించిన ప్రభుత్వం నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రమేయాన్ని గురించి ఆ ఫిర్యాదులో లేదు, ఆ విచారణలో లేదు. 2021 డిసెంబర్ నుంచి ఎప్పుడు ఏ సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక నోటీస్ ఇవ్వలేదు, ఆయన వివరణ తీసుకునే ప్రయత్నం చేయలేదు, ఆయన ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాన్ని ఎదురుగా పెట్టి ప్రశ్నించలేదు. ఏ ప్రయత్నం ప్రభుత్వం ఎప్పుడు జరగల. ఇవాళ 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో జరిగిన లోటుపాట్లు, అవినీతి, ఆ పాలనలో జరిగిన నిర్ణయాల్లో ఉన్న లోపభూయిష్టత, వీటి మీద విచారణ చేయడానికి ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్టు కార్యాలయం నుంచి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం కోతవేడు దూరంలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి నివాసం ఒక 10-15 నిమిషాల ప్రయాణం దూరంలో ఉంటుంది. మరి ఆ సిట్టు అధికారులకి చంద్రబాబు నాయుడు గారిని విచారించడానికి కానీ, ఆయన వివరణ తీసుకోవడానికి కానీ, ఆయనకి నోటీసులు సర్వ్ చేయడానికి కానీ ఎందుకు తీరలేదో వాళ్ళు చెప్పాలి. ఆయన ఇక్కడి నుంచి రాజకీయ పర్యటనకి నంద్యాల వెళ్ళున్నప్పుడు, ఇక్కడి నుంచి అధికారులు నంద్యాల వెళ్ళి అక్కడి నుంచి ఆయన అరెస్ట్ చేసిన, అంటే ఎందుకు అరెస్ట్ చేశారు, అక్కడెందుకు అరెస్ట్ చేశారు, ఇక్కడెందుకు విచారించలేదు, దానికి ఆ టైమింగు, ఆ రీజనింగు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చెప్పాలి. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పాలకుడిగా ఉన్నారు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పార్టీ సిఐడి, చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఏసీబీ, జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా ఉన్నారు కాబట్టి ఆయన పార్టీకి ఒక సిఐడి, ఆయన పార్టీకి ఒక ఏసీబీ ఉండదు. ప్రభుత్వానికి సిఐడి, ఏసీబీ విభాగాలు ఉంటాయి. ప్రభుత్వాలు, పాలకులు మారచ్చు. అంటే పాలకులు మారుతారు, ప్రభుత్వం కూడా మారదు. పార్టీలు, పాలకులు మారుతారు. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్.
నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నమోదు చేయబడ్డ కేసులు. ఆ కేసులు సెప్టెంబరు 2023 9వ తారీఖు రోజు చంద్రబాబు నాయుడు గారి మీద మొట్టమొదటిగా స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేశారు. నేను ఇందాక ప్రస్తావించినట్టుగానే చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం నిర్ధారించే సాక్ష్యాధారాలు ప్రభుత్వం దగ్గర ఉంటే మొట్టమొదట ఆయన నుంచి వివరణ తీసుకోవాలి. మీరు పాలకుడిగా మీరు తీసుకునే నిర్ణయాల్లో ఉన్న లోపభూయిష్టత ఇది, ఇందులో పలానా అవినీతికి మీరు పాల్పడ్డారు, మీకు పలానా అకౌంట్ నుంచి పలానా అకౌంట్ ద్వారా పలానా వ్యక్తి ద్వారా మీకు ఈ అకౌంట్కి లేకపోతే ఈ రూపంలో మీకు ఈ లాభం చేకూరింది, మా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఇవి అని చెప్పని ఆయన ఎదురుగా పెట్టి ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించే క్రమంలో కూడా ఆ ప్రశ్నించడానికి కూడా ముందు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి పార్లమెంటు ద్వారా జరిగిన అమెండ్మెంట్ ప్రకారం మొట్టమొదటగా ఆయన పాలకుడుగా ముఖ్యమంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదిక మీద ఆయన మీద ఒక కేసు నమోదు చేయాలన్నా విచారణ చేయాలన్నా గవర్నర్ గారు ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఈ ప్రొసీజర్ ఎక్కడ ఫాలో కాల. ఆ కాకుండా ఏకపక్షంగా ప్రభుత్వం ఆయన ప్రమేయానికి సంబంధించిన సాక్ష్యాధారాలు రిమాండ్ రిపోర్ట్లో కూడా మెన్షన్ చేయాలి. ఏకాఏకని అరెస్ట్ చేశారు, ముందస్తు అనుమతులు తీసుకోలేదు, ఆయన విచారించలేదు, ఆయన వివరణ తీసుకోలేదు, ఆయన ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు లేకున్నా కూడా 100కి 100 పాళ్ళు రాజకీయపరమైన నిర్ణయంతో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించగలిగారు. పంపించే క్రమంలో కూడా ఇప్పుడు విచారించి సాక్ష్యాధారాలు సేకరిస్తామని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పు చేశారనే సాక్ష్యాధారాలు వాళ్ళ దగ్గర లేవు. సరే, సెప్టెంబర్ 9, 23లో ఆయన అరెస్ట్ చేశారు. జూన్ 4, 2024 దాకా అంటే తర్వాత 9 నెలల పాటు వీళ్ళే అధికారంలో ఉన్నారు. ఈ 9 నెలల కాలంలో అయినా సరే ఆయన ప్రమేయాన్ని నిర్ధారించే ఈ మనీ ట్రయల్ జరిగింది, చంద్రబాబు నాయుడు గారికి ఈ రకమైన ఆర్థిక ప్రయోజనాలు చేకూరినాయి అని చెప్పని ఒక్క సాక్ష్యాన్ని న్యాయస్థానం దృష్టి కూడా ప్రభుత్వం తీసుకెళ్ళకపోయింది. ఆయన 53 రోజులు జైల్లో ఉంచగలిగారు. ఆయన్ని జైల్లో ఉంచాలి అనుకున్నారు, ఉంచగలిగారు, అంతే తప్ప ఇది ఒక చంద్రబాబు నాయుడు గారి విషయంలోనే జరగల. అంతకుముందు ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కేసులో 350 కోట్ల రూపాయల మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పని అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. 70 రోజులు ఆయన జైల్లో ఉంచారు. ఆయన కోవిడ్ కూడా అంటించారు. అంతిమంగా ఆయన బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే ఆ బెయిల్ పిటిషన్లో కౌంటర్ ఫైల్ చేసిన ఏసీబీ ఆయనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు మా దగ్గర లేవు అని చెప్పని న్యాయస్థానంలో అఫిడవిట్ ఫైల్ చేశారు. అంటే ఆయనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు మీ దగ్గర లేవు అని 70 రోజులు జైల్లో ఉంచిన తర్వాత చెప్తారా? అంటే ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు లేనప్పుడు అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు జైలు పాలు చేశారు? అంటే ఇక్కడ పాలకుడుగా తన రాజకీయ ప్రత్యర్థులను వేధింపులకు గురి చేయాలి, జైళ్ల పాలు చేయాలని ఒక లక్ష్యంతో ఒక పాలకుడు, ఆ పాలకుడికి సహకరించిన యంత్రాంగం కేసులు నమోదు చేసినప్పుడు గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. సిఐడి తాను నమోదు చేసిన కేసుల్ని తానే విచారణ చేసిన తర్వాత ఆ విచారణలో వాస్తవాలు లేవు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత అంతిమంగా న్యాయస్థానం దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి మీద ఒక కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఆ కేసుని ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకురావడం కోసం ఆ కేసు విచారణలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు సరే జూన్ 4 కాదు, 2025 జూన్ 4 కూడా అయిపోయింది కదా. ఇవాళ 2025 డిసెంబర్ 6వ తారీఖులో మనం ఉన్నాం. ఇప్పటికైనా సరే ఈ కేసులకు సంబంధించి నాడు చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరినాయి, ఆయన అవినీతికి పాల్పడ్డారు అని చెప్పని నిర్దిష్ట సాక్ష్యాధారాలు న్యాయస్థానం దృష్టికి ఇప్పటికి తీసుకెళ్ళమనండి. అంటే రాజకీయ ప్రేరేపితమైన కేసులు కాదు, రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశం పార్టీని అప్రతిష్ట పాలు చేయడం కోసం ఆయన్ని జైలు పాలు చేసి మా ఆనందం తీర్చుకోవడం కోసం నమోదు చేయబడ్డ కేసులు కాదు ఇవి. ఇదిగో ఈ స్పష్టమైన సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఎలా చంద్రబాబు నాయుడు కేసులు తనకు అనుకూలంగా కొట్టేయించుకుంటాడు? ఇవాళ చంద్రబాబు నాయుడు కొట్టేయించుకోవటం కాదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసులు కాదు, మీకు నాకు సంబంధించిన ఒక కేసు. ఎవరైనా సరే ఒక తప్పుడు ఫిర్యాదు ఇస్తే పోలీసులు ఏకపక్షంగా వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి అని చెప్పని మనకి కోర్టుల్లో శిక్షలు వేయించలేరు. పోలీసులు విచారణ చేస్తారు ఆ ఫిర్యాదు మీద. ఆ ఫిర్యాదులో వాస్తవికత లేదు అని అన్నప్పుడు న్యాయస్థానం దృష్టికి ఆ అంశాలే వాళ్ళు తీసుకెళ్తారు. ఇవాళ సిఐడి జరిపిన విచారణలో ఈ ఫిర్యాదుల్లో వాస్తవికత లేదు అని చెప్పని వాళ్ళ దృష్టికి వచ్చింది. వాస్తవికత ఉంటే
ఎందుకని 90 రోజుల్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సి ఉన్న ప్రభుత్వం నాడు ఛార్జ్షీట్ రూపంలో ఆ సాక్ష్యాధారాలు న్యాయస్థానం దృష్టికి తీసుకురాలా? నకిలీ మద్యం కేసు విచారణ జరుగుతూ ఉంది. ఇవాళ జరుగుతూ ఉన్నప్పుడు నిన్నటికి 90 రోజుల కాలపరిమితి పూర్తవుతుంది. నిన్న ములకల చెరువు కేసులో జోగి రమేష్ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలతోటి ఛార్జ్షీట్ ఫైల్ చేశారు కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలతోటి న్యాయస్థానంలో ఛార్జ్షీట్లు ఎందుకు ఫైల్ చేయాల? సరే 90 రోజులు కాదు, 180 రోజులు, 270 రోజులు, మీ పాలనాహయం పూర్తయ్యే నాటికి, మీరు అధికారం నుంచి దిగిపోయే నాటికి ఆ కేసులలో కనీస మాత్రపు సాక్ష్యాధారాలు న్యాయస్థానం దృష్టికి మీరు తీసుకెళ్లకుండా ఉండి ఇవాళ ఫాల్స్ కేసులు అని చెప్పని కొట్టేశారు అని అంటే, ఫాల్స్ కేసులు మీరు పెట్టారు కాబట్టి మీ పాలనాహయంలో 9 నెలలు మీరు పరిపాలన చేసి కూడా, అంటే 2019 మే 30 మీరు పదవి బాధ్యతలు చేపట్టారు. 5 సంవత్సరాలు పూర్తి కాలం మీరు అధికారంలో ఉండి, కేసు నమోదైనాక 9 నెలలు మాత్రమే కాదు, మీరు 5 సంవత్సరాలు పూర్తికాలం అధికారంలో ఉండి మీ పాలనా టెన్యూర్ పూర్తయ్యే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కిన ఆర్థిక ప్రయోజనాల గురించిన కనీసపు సాక్ష్యాధారాలు న్యాయస్థానం దృష్టికి తీసుకురాలేనప్పుడు మరి ఆ కేసులు ఫాల్స్ కేసుగా ఏ కేసులు అవుతాయి? అంటే ఇక్కడ అప్పుడున్న కొల్లి రఘురామరెడ్డి సిఐడి చీఫ్, ఇప్పుడు రవిశంకర్ అయ్యన్నారు సిఐడి చీఫ్గా ఉన్నారు. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు మీద కేసులు పెట్టడానికి సిఐడిని వాడుకున్నారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు మీద కేసులు ఎత్తేయడానికి సిఐడిని వాడుకున్నారు అనే ఒక వాదన వస్తుందేమో కదా. నేను అదే చెప్తున్నా. ఇవాళ నా వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారం వ్యవస్థలు నడవు. సిఐడి దృష్టికి ప్రభుత్వం కనుక కాంక్రీట్ ఎవిడెన్స్ తీసుకొచ్చి ఉన్నట్టయితే, ప్రాపర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ సిఐడికి నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సబ్మిట్ చేయగలిగి ఉన్నట్టయితే, నాడు కేసులు నమోదు చేసిన రఘురామరెడ్డి అయినా, నాడు సిఐడి అడిషనల్ డీజీ సంజయ్ అయినా సరే, నాడు గొంతు చించుకొని ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారి దోషిత్వాన్ని గురించి మాట్లాడిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయినా, నాడు చంద్రబాబు ఇక ఎన్నికల లోపు బయటకు రాలేడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంటైర్ క్యాబినెట్ అయినా, వాళ్ళ సోషల్ మీడియా అయినా, వాళ్ళ సొంత మీడియాలో అయినా సరే, వాళ్ళ తరపున వకాల్తా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు అని చెప్పని అద్భుతంగా ప్రచారం చేసుకోగలిగాము అని చెప్పని భావించిన నాడు కిరాయి వాళ్ళ మౌత్ పీసులు ఎవరైనా సరే, ఎందుకని ప్రాపర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ విచారణ సంస్థకి వాళ్ళ పాలనా హయాంలో అయినా సరే సబ్మిట్ చేయలేకపోయారు? వాళ్ళు నమోదు చేసిన కేసుల తాలూకా ఆ రఘురామరెడ్డి అయినా, నాడు సంజయ్ అయినా సరే ఎందుకని డాక్యుమెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయలేకపోయారు? ఎందుకని న్యాయస్థానం దృష్టికి సబ్మిట్ చేయలేకపోయారు? మరి వాళ్ళు నమోదు చేసిన కేసుల తాలూకా డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేనప్పుడు ఇవాళ రవిశంకర్ అయ్యన్నారు ఏముంది? ఒక మామూలు ఇంకొక సాధారణ కానిస్టేబుల్ హోదాలో ఉన్న ఎవిడెన్స్ లేనప్పుడు కేసులు కొట్టేపడతాయి. ఎవిడెన్స్ లేకుండా కేసులు నమోదు చేసింది మీరు. ఇక్కడ గౌతమ్ రెడ్డి ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి, గౌతమ్ రెడ్డి ఇంప్లీడ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి నేను ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఆక్షేపిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ గౌతమ్ రెడ్డి 500 చైర్మన్గా ఉన్న రోజున నాడు 600 మంది వైసీపీ కార్యకర్తలని ప్రాపర్ అపాయింట్మెంట్ ప్రొసీడింగ్స్ ఫాలో కాకుండా అపాయింట్మెంట్స్ ఇచ్చి ప్రతి నెల వాళ్ళకి కోట్లాది రూపాయల జీతాలు చెల్లింపజేశారు అని చెప్పని నిర్దిష్టమైన సాక్ష్యాధారాలతో ఎస్టాబ్లిష్ అయినా సరే, నాడు చైర్మన్గా పనిచేసిన గౌతమ్ రెడ్డిని ఎందుకని ఇప్పటిదాకా ప్రశ్నించాలా? నాడు అదే గౌతమ్ రెడ్డి చైర్మన్గా కొనసాగిన రోజుల్లో రామ్ గోపాల్ వర్మకి జగన్మోహన్ రెడ్డి గారి పేరిట తీసిన సినిమాలకి 500 నుంచి కోట్లాది రూపాయల చెల్లింపులు జరిగాయి అని చెప్పని స్పష్టమైన లావాదేవీలు అక్కడ కనిపిస్తూ ఉన్నప్పుడు, ఒక రాజకీయ పార్టీ చేత అపాయింట్ చేయబడ్డ గౌతమ్ రెడ్డి దానికి అకౌంటబుల్ అవునా కాదా అని చెప్పని ఆ నిర్ణయం తీసుకున్న దాంట్లో అమలు చేసిన దాంట్లో ఆ నిధుల దుర్వినియోగంలో అతని ప్రమేయం ఏంటి అని చెప్పని ప్రభుత్వ పరంగా ఎందుకని ఇప్పటిదాకా విచారణ చేయలే? విచారణ చేయకపోగా జీవిరెడ్డి విషయంలో జీవిరెడ్డి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఇంకా ఉన్నాయి దీంట్లో. ముందు గౌతమ్ రెడ్డి గురించి మాట్లాడదాం. ఇదే గౌతమ్ రెడ్డి ఉమామహేశ్వర శాస్త్రి అని చెప్పని ఒక అతన్ని హత్యాయత్నానికి పాల్పడి అతన్ని స్థలం కబ్జా చేసి ఆ స్థలంలో ఇతను భవనం నిర్మాణం చేసుకున్నాడు అని చెప్పని నిర్ధారణ అయిన తర్వాత కూడా ఇతను పరారయ్యి న్యాయస్థానం నుంచి బెయిల్ తీసుకొని వచ్చిన తర్వాత ఈ రోజుకి కూడా ఇతన్ని కాపాడుతుంది అక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులే అని చెప్పని చలమణవుతూ ఉంది. ఏ విధంగా దాన్ని సమర్థించుకుంటారు? అంటే పాముకు పాలు పోసి ఆ పాము ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కాటేయడానికి ప్రయత్నం చేసిందని చెప్పని వాపోతే ప్రయోజనం ఏంటి? ఎందుకు మీ స్థానిక అవసరాల రీత్యా మీ ప్రత్యర్థులను చేరదీసి వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తూ ఉన్నారు?
అక్కడ స్థానిక నాయకత్వానికి ఆ మాత్రపు ఆలోచన, అక్కడ రాజకీయపు పరిణతి ప్రదర్శించడం చేత కదా. అంటే నీ పార్టీ కన్నా నువ్వు ఈరోజు సహాయం చేసావు కాబట్టి ఇవాళ అతను మీ పట్ల లాయల్టీ ప్రదర్శించాడా? కాబట్టి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పునరాలోచించుకొని చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టే తీరాలి. ఇంత ప్రత్యక్షమైన సాక్ష్యాధారాలతోటి వాళ్ళ ప్రమేయం నిర్ధారణ అయ్యే ఆధారాలతోటి వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకునే సందర్భంలో తీసుకోకుండా ఉదాసీనత ప్రదర్శిస్తే ఈరోజు నాడు ఏ సాక్ష్యాధారాలు వాళ్ళు ప్రజెంట్ చేయకపోయినా ఫాల్స్ కేసులు నమోదు చేసి ఆ ఫాల్స్ కేసులు అని చెప్పని వాళ్ళు క్లోజ్ అవుతూ ఉంటే ఈ రోజుకి కూడా వాళ్ళు అదే విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అదే బురద చంద్రబాబు నాయుడు గారు కూడా పులిమే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన ఇంప్లీడ్ అయితే జరిగేదేంటి? గౌతమ్ రెడ్డి ఇంప్లీడ్ అయితే విచారణ సంస్థ తన ఫైండింగ్స్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళుద్ది. నాడు ఫిర్యాదుదారులు ప్రభుత్వానికి ఏమైనా సాక్ష్యాధారాలు సబ్మిట్ చేస్తున్నారా? విచారణ సంస్థ అయిన సాక్ష్యాధారాలను నాడు సేకరించగలిగిందా? లేదు ఇవాళ తర్వాత విచారణ జరిపిన ఈ విచారణలోనైనా సరే ఏం వాస్తవాలు వెల్లడయ్యాయి, ఆ ఫిర్యాదుదారుల ఇంటెన్షను, అలాగే ఫైబర్ నెట్కి సంబంధించిన రికార్డ్స్ అక్కడే అందుబాటులో ఉంటాయి. ఆ రికార్డ్స్లో ఏదైనా లోపభూయిష్టత ఉందా? 5 సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగిన గౌతమ్ రెడ్డి అయినా సరే ఆ కార్పొరేషన్లో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు ఎందుకని ప్రభుత్వం దృష్టికి తేలేపాడు? న్యాయస్థానానికి ఎందుకు సబ్మిట్ చేయలేపారు? విచారణ సంస్థకు విచారణ సందర్భంగానైనా సరే ఈ సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఈ రకమైన అవకతవకలు చోటు చేసుకున్నాయి, ఇంత నిధుల దుర్వినియోగం జరిగింది, ఈ నిధుల దుర్వినియోగం వల్ల చంద్రబాబుకి లబ్ధి చేకూరింది అని చెప్పని సాక్ష్యాధారాలు గౌతమ్ రెడ్డి ఎందుకు సబ్మిట్ చేయలేపాడు? చేసే అవకాశం అధికారం చేతిలో ఉన్న రోజు ఏమీ చేయలేక మరి ఇప్పుడు ఏమీ చేయకుండా ఇవాళ ఏదో రాజకీయంగా మరి ఒక అవుట్డేటెడ్ పాలిటీషియన్గా మిగిలిపోయాడు. హత్యాయతనం కేసులో పరారైన ఒక పిరికి పందగా ఉన్న వ్యక్తి ఇవాళ మనందరం చర్చించుకుంటా ఉన్నాం కదా. కొద్ది రోజుల పాటు ఇవాళ మీడియాలో చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాడు కదా. ఈ రకమైన పొలిటికల్ మైలేజ్ కోసం ఆ పార్టీలో నాయకుడి పట్ల నా లాయల్టీ చూడు అని చెప్పని తన లాయల్టీని ప్రదర్శించుకోవడంలో భాగంగా చేసే ప్రయత్నాలు కుప్పిగంతులే తప్ప వీటి వల్ల ఒరిగేది ఏమీ లేదు. అంతిమంగా ఏ సాక్ష్యాలు లేని కేసులో చంద్రబాబు నాయుడు గారిని దోషిగా ఎస్టాబ్లిష్ చేయగలగడం అనేది అసాధ్యం. రైట్ అండి. ఒకవేళ దీంట్లో కంక్లూజన్ ఏంటంటే రేపు అధికారం మారితే సరే మారుతుందా మారదా అనేది అది వేరే విషయం. మారితే ఈ కేసులే చంద్రబాబు మెడకు చుట్టుకుంటాయని కొంతమంది మాట్లాడుతున్నారు. చుట్టుకోవాలంటే ఉండాలి కదా. ఇప్పటి వరకు మీరు చెప్పింది అదే కదా, అంతేనా? ఇప్పుడు వాళ్ళ దగ్గర నిజంగానే సాక్ష్యాధారాలు ఉండున్నట్టయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళగలిగి ఉండేవాళ్ళు. పొనవోలు సుధాకర్ రెడ్డి ఏం చెప్పాడు? మొదట 3,000 కోట్ల అవినీతి అన్నాడు, తర్వాత 350 కోట్ల అవినీతి జరిగింది అన్నారు, తర్వాత తెలుగుదేశం పార్టీకి వచ్చిన 27 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ని చూపించి అవి అవినీతి సొమ్ము అని చెప్పని అన్నారు. కానీ ఆ 27 కోట్లకి కూడా స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్న మేరకు ఎప్పుడు ఎక్కడా నిర్ధారణ చేయలేక వాళ్ళు చేతులు ముడుచుకు కూర్చొని ఉంటే ఈ గౌతమ్ రెడ్డి తగుదనమ్మా అని చెప్పని తాను ఒకడు ఉన్నానని చెప్పని తన ప్రమేయాన్ని ప్రజల ముందు చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.